ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియా సహోదరి సహోదరులకు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ సమయంలో ప్రియులరా, మరి ఆదివారపు ఆరాధన కూడిక మరి ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతైనా ప్రభువును స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ప్రియులరా, మరి కొన్ని పరిస్థితులు, అవాంతర పరిస్థితులను బట్టి మనము మరి ఆరాధనలో సంఘములో మరి సమూహముగా చేరి ఆరాధించలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మరి లైవ్ ద్వారా మీ గృహాల్లోకి మరి ఈ విధంగా దేవుని సన్నిధిని తేవడానికి దేవాతి దేవుడు మన పట్ల తన అపారమైన కనికరమును కృపను వాత్సల్యతను కనుపరిచిన విధానాన్ని బట్టి నీవు నేను మనం ఎంతైనా ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విందామండి. పిడరా, కొద్ది నిమిషాలు ప్రారంభము నుండి ఆఖరి వరకు కూడా శ్రద్ధగా మీరు వినాలని, వినుట ద్వారా ఆశీర్వాదం అనుగ్రహించబడుతుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో రాయబడి ఉంది, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పిడరా, వినినందువలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము పరలోక రాజ్యానికి హక్కుదారునిగా చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి నీరసిల్లక, మరి కృంగి ఉండక, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ప్రభువు సన్నిధిలో ఆరాధనలో పాలు పొందడానికి ఇష్టపడాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగుననే ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో షాలేం సందేశములు వినడానికి మీరు సిద్ధపడి ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు చెబుతూ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ముందుకు సాగి వెళదామండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా యేసు ప్రభువా, నాయన నీకు వందనాలు. ఈ ఆదివారపు ఆరాధన కూడిక ఈ రీతిగా ప్రభువా నీకు స్తోత్రాలు. మేము మా గృహాలలోనే ఉండి నాయన లైవ్ ద్వారా మీ సన్నిధిని ప్రభువా స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీ నామాన్ని మహిమపరుచున్నట్లుగా మీరు చూపిన కృపకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, ఈ నాయన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను నిండారులుగా మీ దీవెనలతో మీరు నింపవలసిందిగా వేడుకుంటున్నాం. అంతేకాదు, ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆత్మ నాకు మాకు తోడుగా ఉంచి మీ కృపలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమందడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ సమయంలో పాటల కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. మరి పాటలు వచ్చిన వారు నాతో కూడా ఏకీభవించి పాటలు పాడాలని ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, పాటలు పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు ఆదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు ఆదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక పాట పాడుకుందామండి. ఆనందం నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం, నీ సన్నిధానములో నాకెంతో ఆనందం, నీవు దర్శించగా నాకెంతో ఆనందం, నీ సన్నిధానములో నాకెంతో ఆనందం, నీవు దర్శించగా నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం. దీర్ఘకాల వ్యాధిచే వంగిపోయి నడచిన స్త్రీ నీ సన్నిధానములో స్వస్థత నొందెను. దీర్ఘకాల వ్యాధిచే వంగిపోయి నడచిన స్త్రీ నీ సన్నిధానములో స్వస్థత పొందెను. నా యేసయ్యా నీవు దర్శించగా నా జీవితము ఎంతో నిత్యమైన ఆనందం. నా యేసయ్యా నీవు దర్శించగా నా జీవితము ఎంతో నిత్యమైన ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం. కుంటివాడైన మనుషుడు దేవాలయమునొద్ద నీ శిష్యులాచే దర్శించబడేను. కుంటివాడైన మనుషుడు దేవాలయమునొద్ద నీ శిష్యులాచే దర్శించబడేను. నజరేయుడైనా నా యేసు నామము వాని కుంటితనము నుండి విడిపించెను. నా యేసు నామము వాని కుంటితనము నుండి విడిపించెను. ఆనందం నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం, నీ సన్నిధానములో నాకెంతో ఆనందం, నీవు దర్శించగా నాకెంతో ఆనందం, నీ సన్నిధానములో నాకెంతో ఆనందం, నీవు దర్శించగా నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం, ఆనందం నాకెంతో ఆనందం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. అనంతరం మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగి వెళదాం. మరి కొన్ని పాటలు వినటానికి ఇష్టపడదాం, సిద్ధపడదాం. ఈ సమయంలో మరి దైవ సేవకురాలు సుశీలమ్మ గారు వచ్చి ఒక పాట పాడతారు. అనంతరం మనం ముందుకు సాగి వెళదామండి.
స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోవుని నీ నామస్మరణలో, సమసిపోవుని నీ నామస్మరణలో సంతసమంది నామది ఎంతో, సంతసమంది నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట పాపనియమమును బహు దూరముగా చేసి, పాపనియమమును బహు దూరముగా చేసి పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై పాద పద్మము హత్తుకొనేదన్, పాద పద్మము హత్తుకొనేదన్. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భావించి, నీలో నిలచి కృపలను భావించి నీతోనే యుగ యుగములు నిలిచేదా, నీతోనే యుగ యుగములు నిలిచేదా. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలిమై సిద్ధమౌదును, నూతన శాలిమై సిద్ధమౌదును. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా
ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనకు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసు మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, చంచల మనసాడించు బ్రతుకు వాటను వంచన చేసి నడుపును తప్పు బాటను, చంచల మనసాడించు బ్రతుకు వాటను వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా,
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కాడ శిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కాడ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మహాగణుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు పాటల ద్వారా ఘనత పొందిన దేవుడు మనలను తన వాక్య ముఖాంతరము నుండి దేవుడు హెచ్చరించున్నట్లుగాను మరి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగి వెళదామండి. ప్రార్థన. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ దీన ప్రజలమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు ప్రభువా కీర్తనల ద్వారా మీ నామానికి ఘనత తెచ్చుకున్నారు. మీ వాక్యములోనికి మేము వెళ్ళనైంటుండగా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నాయన వాక్య ముఖాంతరము నుండి మమ్మల్ని హెచ్చరించమని మీ ఆత్మ సహాయం మాకు అందించవలసిందిగా వేడుకుంటూ, ప్రారంభ సమయంలో ప్రభువానికి స్తోత్రం నాయన, ఏ విధంగా ఇప్పటి వరకు మీరు జరిగిస్తూ వచ్చారో మా ముందున్న కార్యక్రమానికి కూడా మీరే అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమై క్రమముగా నాయన వినుచున్న వారికి ఆశీర్వాదకరముగా మా హృదయాలను ప్రభువా తెప్పరెల చేసే మీ జీవపు వాక్కుల చేత తృప్తిపరిచి నడిపించమని, ఉజ్జీవింప చేయమని యేసునామమందడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు పిల్లరా. సర్వోన్నతుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడు, నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్య రక్షణ, ఆయన అనాదికాల ప్రణాళిక, కృప, వాత్సల్యత మనందరికీ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకును సర్వలోక పరిశుద్ధులకును సదా తోడై దీవెనకరముగాను సురక్షితమైన ఆశీర్వాదములతో నడిపించునుగాక. మంచిదండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లరా, ఈ దినం దైవ గ్రంథంలో నుండి ఏలియా విశ్వాసపు నడక అనే అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పిల్లల దైవ గ్రంథంలో ఏలియా గురించి మనందరికి బాగా తెలుసు. ఏలియాను దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియా ప్రవక్తగా, దేవుని ప్రజల కొరకు ఎంతో శ్రమపడిన వ్యక్తిగా, కష్టపడిన వ్యక్తిగా అతడు పిల్లరా దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇలాంటి ఏలియా జీవితంలో విశ్వాసపు సంఘటనలు,
సందేశాలు ఎన్నో పరిశుద్ధులైన వారి కొరకు పొందుపరచబడినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. వాటిలో ఆయన విశ్వాసపు నడకను గురించిన కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, మనందరికీ బాగా తెలుసు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భాగంలో నుండి మరి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ స్పష్టంగా ఏలియా యొక్క స్థితి మనకు కనబడుతూ ఉంది. చూడండి, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదవా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని అతనితో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదవా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తలు శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో రథమును అగ్ని రథములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూసి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే నీ కేకలు వేసి. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. చాలండి ప్రియులరా, 15 వచనాలు మీరు నెక్స్ట్ చదువుకోండి. ఈ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఏలియా విశ్వాసపు నడక మనకు కనబడుతూ ఉంది. అతడు ఏ విధంగా తన యొక్క పయనాన్ని కొనసాగించాడు అనే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చదివించాను అంటే మనందరికీ బాగా తెలుసు, యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే.
ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అని వ్రాయబడి ఉంది. అంటే ఏలియాను గూర్చి ఏలియా ప్రవక్తే గాని మన వంటి స్వభావము కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. ఈ దినం ప్రభునందు ప్రియులారా, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నిన్ను అలుముకొని ఉన్నప్పటికీ, ఎలాంటి నిందలు, అవమానాలు, వేదనలు, వ్యతలు, ఇబ్బందులు నిన్ను తరుముతున్నప్పటికీ కూడా నీవు గుర్తించాలి, విశ్వాస జీవితంలో ఏలియా కూడా నా వంటి వాడే. ఏలియాకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఏలియాకు కూడా ఈ విధమైన పరిస్థితులు అలుముకున్నాయి. ఏలియా కూడా తరుమబడ్డాడు. ఏలియా కూడా అనేకమైన నిందలు భరించాడు, అవమానకరమైన వాటిని సహించాడు. వీటన్నిటిలో కూడా ఏలియా ఏ విధముగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు నడిచాడో ఈ విషయాన్ని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేయడం కోసమే ఈ మాటలు చదువుకుంటున్నామని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. పిడర ప్రభు అయిన దేవాతి దేవుడు ఏలియాను అంటున్నాడు, ఏలియా నీవు పరమునకు రా అని చెబితే, ఏలియా పరమునకు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఏలియా ద్వారా ఏర్పాటు చేయబడిన ఏలియా తరువాత ఎలీషా అనబడుతున్న వ్యక్తిని దేవుని ద్వారానే నియమించబడినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడుతుంది. దేవుడు ఒక పని చేయడానికి ముందు ఆయన తన ఉన్నతమైన ప్రణాళికను కనపరుస్తాడు. ప్రభునందు పిల్లరా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. పిల్లరా, విడువని ఎడబాయిని దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక చాలా గంభీరమైందిగా కనబడతా ఉంది. ఇటు గంభీరమైన దేవుని ప్రణాళికలో నీవు నిలిచి ఉంటే చాలా జాగ్రత్తగా నువ్వు వినాలి. నిలిచి ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన వాడని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఏలియా ప్రభునందు పిల్లరా దేవుని మాట విన్నాడు. వినుట చాలా శ్రేష్టమైన సందర్భం పిల్లరా. వినడం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతూ ఉంది. విశ్వాసము దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుతూ ఉంది. విశ్వాసము మనలను బలపరుస్తూ ఉంది. విశ్వాసము నిన్ను బాగు చేస్తూ ఉంది. విశ్వాసము పిల్లరా అనేక గొప్ప కార్యాలు జరగడానికి నీకు సహకరిస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ విశ్వాసం నీలో కలగాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే వినడం అవసరం. వినడం పిల్లరా, చాలామంది వినడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి త్వరపడుతూ ఉంటారు. పిల్లరా, నేను గమనించాలి, వినడం మొట్టమొదట నీవు తర్పీదు పొందాలి, వినడాన్ని అలవర్చుకోవాలి. వినటం ద్వారా మాత్రమే విశ్వాసం అభివృద్ధి చెందుతుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎలీషాతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు మొట్టమొదట ప్రారంభం చేశాడు గిల్గాలులో. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆరోహణము చేయింపబోయే సమయంలో ఎలీషాయు గిల్గాలు నుండి ప్రయాణం చేస్తూ ఉన్నారట. గిల్గాలు అనే మాటలో గిల్గాలు అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే నింద దొర్లింపబడుట అని అర్థం. నింద దొర్లింపబడుట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన ఏలియా, నిరీక్షణ కలిగిన ఏలియా, సర్వోన్నతుడైన దేవుని పరిచారకుడుగా ఉంటున్న ఏలియా, దేవుని పనిలో పాలిభాగస్తుడిగా ఉంటున్న ఏలియా పరమునకు తీసుకుని పోబోయే ముందు అతడు మొట్టమొదటి అడుగును మనం చూస్తే అతడు ఎక్కడ అడుగేశాడయ్యా అంటే గిల్గాలులో నుండి బయలుదేరినట్లుగా వాక్యం మనకు కనబడుతూ ఉంది. గిల్గాలు నుండి వెళ్ళుచుండగా గిల్గాలు అనే మాటకు నింద దొర్లింపబడుట అని అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మొట్టమొదట అతడు గిల్గాలుకు రావడానికి ముందు నీవు నేను గుర్తించాలి. పిడరా, ఇశ్రాయేలీలు ఎక్కడ ప్రారంభమయ్యారయ్యా అంటే ఐగుప్తు దేశంలో ప్రారంభమైనట్లుగా చరిత్ర ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు వాగ్దాన దేశానికి నడిపించడానికి ఇశ్రాయేలీలను పిడరా పస్కా బలి ద్వారా, పస్కా పండుగను ఆచరించడం ద్వారా, పస్కా పశువు వధించబడుట ద్వారా ఐగుప్తు నుండి పిడరా వారు విడుదల పొందినట్లుగా, దాస్యము నుండి విడిపించబడినట్లుగా, మహాగణుడైన దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడినట్లుగా వాగ్దానములో నిలిచిన జనాంగముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన మనందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నా. అయితే గిల్గాలు అంటే నింద దొర్లింపబడుట అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి పిడర ఎందుకు ఈ మాట గిల్గాలు అనే పేరు అక్కడ కలిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, ఇశ్రాయేలీయులు దాస్యము నుంచి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? వాగ్దాన దేశానికి. వాగ్దాన దేశము అంటే ఏది? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, స్వాధీనపరుచుకోవడానికి వీరి విశ్వాసాన్ని కొనసాగించి వీళ్ళ పస్కా పశువు ద్వారా, పస్కా బలి ద్వారా, పస్కా ఆచరించడం ద్వారా ఐగుప్తు నుండి విడుదల పొందిన వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న కాలం అది. వారు ప్రయాణం చేస్తూ పిల్లలు ఎక్కడికి వచ్చారయ్యా అంటే యోర్దాను దగ్గరకు వచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. యోర్దాను దగ్గరకు వచ్చారు. దేవుడు యోర్దాను దగ్గర యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు, ఆ ప్రముఖులైన వ్యక్తులు ఆ యొక్క యోర్దాను నదిని మీరు దాటేటప్పుడు అందులో నుండి రాళ్లను తీసుకుని వచ్చి మీరు ఎక్కడైతే ఆ యొక్క నది దాటుతా ఉన్నారో, ఎక్కడైతే ఆ రాత్రి మీరు బస చేయవలసి ఉన్నదో ఆ స్థలంలో వాటిని నాటండి. ఎందుకంటే అవి తరతరాలకు సాక్ష్యంగా ఉంటాయి. మీరు ఐగుప్తు దేశం నుండి దేవుడు ఈ స్థలానికి మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడు అనడానికి గుర్తుగా స్థాపించబడినదే ఈ యొక్క రాళ్ళు. కాబట్టి ఈ రాళ్ళు ఉన్న ప్రదేశానికి గిల్గాలు అనే పేరును పెట్టమన్నాడు. కారణం ఏంటంటే ఇంతకుముందు దాస్యములో ఉన్నారు, ఇంతకుముందు ఇబ్బందులలో ఉన్నవారు, ఇంతవరకు స్వతంత్రం లేని వారుగా ఉన్నారు, ఇప్పటి వరకు అనేక కష్టాలు నష్టాలు వచ్చారు, ఇంతకుముందు అనేకమైన శోధనకరమైన పరిస్థితులలో మీరు దాటి వచ్చారు. వీటన్నిటినీ దాటించిన దేవుడు మీ నిందను తొలగించాడు అనడానికి గిల్గాలు అనే నామకరణాన్ని ఆ స్థలానికి చేయబడినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఐగుప్తు దేశము నుండి, ఐగుప్తు ఈ లోకానికి సూచన, లోకపు పరిస్థితుల నుండి, లోకపు ఆచారాల నుండి, లోకపు సిద్ధాంతాల నుండి, లోకపు మనుగడ నుండి నీవు మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే విశ్వాసిగా దేవుడిచ్చే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే మోక్షరాజ్య వారసులుగా ఉండాలి అంటే మొట్టమొదట నీవు రక్షణ పొందాలి. లోకములో నుండి, పాపములో నుండి రక్షణ పొందాలి. రక్షణ చాలా అవసరమైంది. రక్షణ లేకపోతే, రక్షణ లేని వ్యక్తి ప్రభునందు పిల్లరా పరలోక రాజ్యానికి వారసుడుగా, హక్కుదారుడుగా ఉండలేడనేది దైవ గ్రంథం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రక్షణ నీకు ఏ విధమైన అలంకరణ కలుగు చేస్తూ ఉందంటే నీ పరిస్థితులన్నిటినీ దీవెనకరంగా చక్కపరుస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదట ఐగుప్తును దాటాలి, ఆ తర్వాతే గిల్గాలు దగ్గరకు నీవు రాగలుగుతావు. గిల్గాలు అంటే నింద దొర్లించబడుతుంది. ఏ నిందయ్యా అంటే ఐగుప్తు నింద దొర్లించబడుతుంది అనే విషయాన్ని వాక్యం స్పష్టంగా మనకు కనబడుతుంది. రక్షణను గూర్చి కొన్ని మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తన గ్రంథం 118వ కీర్తన 15వ వచనంలో రాస్తున్నాడు, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఉత్సాహ సునాదాలు వినబడేది నీతిమంతుల గృహమని వాక్యం మనకు కనబడుతూ ఉంది. నిజంగా మన ఇంటిలో ఏ విధమైన గీతాలు వినబడతా ఉన్నాయి. ఈరోజు
పునరుద్ధాన దినం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి పునరుద్ధానపు శక్తితో తన్ను నమ్ముకున్న వారిని, తన్ను వెంబడించిన వారిని, తన్ను ఆరాధించే వారిని, స్తుతించే వారిని పునరుద్ధానపు శక్తితో దేవుడు నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి శక్తివంతమైన ఆత్మ అభిషేకము కలిగిన నీ జీవితంలో, నీ ఇంటిలో ఉండవలసింది ఆరాధన. ఏ ఆరాధన అంటే పిల్లరా, రక్షణను గూర్చిన సునాద గీతములు నీ ఇంటిలో వినబడాలి. చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో రాస్తాడు కదా, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అని రాయబడి ఉంది. రక్షణ యూదులలో కలుగుతా ఉంది, యూదులలో నుండియే కలుగుతా ఉంది. యూదులెవరు అంటే ఇశ్రాయేలు జనాంగములో పిడర దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజానికంగా మనకు కనబడతా ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యూదాగోత్రపు సింహం అని వ్రాయబడి ఉంది. యూదాగోత్రములో నుండే యేసు క్రీస్తు వచ్చాడు. ప్రియులారా, యూదులలో నుండే అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే రక్షణ అనుగ్రహించబడతా ఉందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. అపోస్తుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ 1వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, యూదుడైనను గ్రీకు దేశస్థుడైనను గ్రీస్ దేశస్థుడైనను కూడా రక్షణ కలుగజేయుటకు అని వ్రాయబడిన మాట మనకు కనబడుతుంది. యూదుడని కానీ గ్రీస్ దేశస్థుడని కానీ భేదము లేదు ప్రియులారా. రక్షణ అనుగ్రహించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ రక్షణ సిద్ధపరిచినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి ప్రియులారా, రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో నీతి కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి అని రాయబడి ఉంది. అంటే లేక రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకోవడం ద్వారా యేసు ప్రభువు అని, యేసు నా కొరకు చనిపోయాడని, యేసు క్రీస్తు ఆయన మానవుడుగా ఈ లోకానికి రావడానికి కారణం, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడని నీవు నీ నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావనేది బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశాన నాడు ఇశ్రాయేలుని విడిపించడానికి పస్కా పశువును వధించడం ద్వారా ఐగుప్తు దేశము నుండి, దాస్యము నుండి విడుదల అనుగ్రహించబడినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తున్న రీతినే అదే విధముగా పిడరా రెండో అనుభవం ఏంటంటే గిల్గాలు అనుభవం. ఐగుప్తు నింద తొలగిపోవుట అనే తొలగిపోయే ఒక అనుభవాన్ని గిల్గాలు అనే చోటకు దేవుడు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదిగో ఏలియా కూడా ఎక్కడ ప్రారంభం చేశాడంటే గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గిల్గాలు విడిచి వెళ్తా ఉన్నట్లుగా, అంటే నింద దొరలించబడినట్లుగా దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ పిడర వాక్య భాగాన్ని 4వ అధ్యాయం 31వ వచనంలో రాస్తున్నాడు కదా, సకలమైన దుష్టత్వమును విసర్జించి అంటున్నాడు. అంటే పిడర విసర్జించుట ద్వారా ఏం కలుగుతూ ఉంది? దొర్లిపోతా ఉంది. ఏమిటి అంటే నింద దొర్లిపోతా ఉంది. ప్రభు బిడ్డలు, క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, పరిశుద్ధులుగా ఉంటున్నవారు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అంతేకాదు విసర్జించాలి అని రాయబడింది. దుష్టత్వాన్ని విసర్జించాలి. దుష్టత్వం ఏది? దుష్టత్వం అంటే పిడరా మహాజ్ఞాని సామెతల గ్రంథం రాస్తూ అంటాడు 20వ అధ్యాయం 1వ వచనం, మద్యము అల్లరి పుట్టించును. కాబట్టి మద్యం అల్లరి పుట్టిస్తుంది కనుక అల్లరితో కూడిన వాటికి పిడరా ఏమై ఉండాలి అంటే దూరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. వీటి ద్వారా పిల్లరా మనము ఏం చేయబడతాము అంటే విశ్వాసములో స్థిరపరచబడతాం. ఆ విశ్వాసం మనలను దీవెనకరంగా నడిపిస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మూడవది బేతేలు అనుభవం. చాలా జాగ్రత్తగా వినాలండి. చూడండి వాక్యాన్ని చూద్దాం ప్రియులరా. దైవ గ్రంథం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నానండి. గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు
ప్రయాణము చేసిరి. వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు ఒక చక్కని సందేశాన్ని అందించాడు. అదేమిటంటే వాక్య భాగంలో మనం కొంచెం లోపలికి వెళితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం ప్రియులరా గమనించండి, గుర్తుంచుకోండి దాన్ని. అక్కడ రాసిన మాట ఏమిటంటే, మీ హృదయములను కలవర పడనీయకుడి. ఎందుకు? నేను పరమునకు వెళతా ఉన్నాను గనుక మీ హృదయాలు కలవర పడకుండా చూసుకోండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేనుండు స్థలములో మీరుండులాగున, నాతో కూడా మీరు ఉండులాగున స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా. స్థలము సిద్ధపరచడానికి వెళుతున్న నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా అన్నాడు. బిడరా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా. ఎవరితో అన్నాడు? సంఘంతో అన్నాడు. సంఘము అంటే ఎవరు? రక్షించబడిన వారు. రక్షించబడిన వారు అంటే నింద దొర్లించబడిన వారు. రక్షించబడిన వారు అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి వారు? విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ తమ భక్తి జీవితంలో పిడర అంతము వరకు నమ్మకమైన వారుగా నడిపించబడుతున్న వారు అని అర్థం. ఇక్కడ ఏలియా, ఎలీషా, ఎలీషా, ఏలియా వీరిరువురి యొక్క విధి విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏలియా గురువుగా ఉండగా ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా దేనికి మనకు పిడర కనబడుతున్నాడు అంటే, ఎలీషాలో ఒక శ్రేష్టమైన విధానం విడువకుండా వెంబడించే లక్షణం. యేసుప్రభు వారు కూడా అన్నాడు, మీ ధోనిలను విడిచి నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. వెంబడించుట ద్వారా గొప్ప దీవెన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియా అంటున్నాడు కదా, నువ్వు ఇక్కడుండు, యెహోవా నన్ను బేతేలునకు రమ్మని సెలవిస్తా ఉన్నాడు, నేను వెళుతున్నాను. ఈయనంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులను వెంబడించే మంచి లక్షణాన్ని నీవు కలిగి ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఈ సందర్భంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మంచి కాపరిగా, రక్షకుడుగా మనకుండగా, సంగమనబడుతున్న నీవు నేను కూడా ఎవరిని వెంబడించాలి అంటే లోకాన్ని కాదండి, పాపాన్ని కాదండి. పిడర లోకంలో పిడర గమనించండి, పరిస్థితులను బట్టి వైపు నడుపుకుంటున్న పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి కాదు ప్రియులారా. నీ కొరకు నా కొరకు పరలోకాన్ని ఇవ్వాలని, పరలోకాన్ని పరిచయం చేసి, పరలోకపు బోధలు నీలోనికి నాలోనికి ప్రియులారా ఆయన అందించి, మనకు వివరించి, మనలను సిద్ధపరిచి రక్షించిన ఆ మహాగణుడైన దేవునిని ఎప్పటి వరకు నువ్వు వెంబడించాలి అంటే, ఆయన అనుగ్రహించే పరలోక రాజ్యంలో నీ పాదం మోపే వరకు. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రాణం పోకడ వరకు, యేసయ్య రాకడ వరకు మనం చేయవలసిన పని ఏంటంటే నమ్మకముగా జీవించడం. నమ్మకత్వం నిన్ను నన్ను వెలిగిస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సమస్యలను చూసి పిల్లరా నీ ఎదుట నీ ఇంటి యజమాని లేనప్పుడు, నిన్ను ఆదుకునేవారు లేనప్పుడు, పలకరించే దిక్కు లేనప్పుడు, పరిస్థితులు నీకు అననుకూలంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి, నా ప్రభు ఆత్మస్వరూపిగానే నీతో ఉంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. వెరీ గుడ్. ప్రభునందు పిల్లరా, ఇక్కడ బేతేలు అనే మాటకు అర్థాన్ని చూస్తే దేవుని మందిరము అని అర్థం. బేతేలు అనగా దేవుని మందిరం. ఒకటి, గిల్గాలు, నింద దొర్లింపబడుట అనే స్థలాన్ని విడిచిపెట్టి వారు ఎక్కడికి వచ్చారయ్యా అంటే బేతేలుకు వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. పిడరా దొర్లించబడిన పరిస్థితులు, నింద దొర్లిపోయిన తర్వాత నీవేం చేయాలంటే
బేతేలుకు రావాలి. బేతేలు అనగా దేవుని సంఘం లేక దేవుని మందిరం అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనందరూ బాగా తెలుసు పిల్లల, యాకోబు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యాకోబు, యాసావు ఇద్దరు అన్నదమ్ములు ప్రియులరా. వీరిరువురు ఇసాకునకు కుమారులుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకునకు యాసావు, యాకోబులు దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. యాసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. పిల్లల, అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి మోసగాడై పిల్లల ప్రాణభీతితో బయలుదేరుతున్న యాకోబు ఎక్కడ ఆగాడయ్యా అంటే జాగ్రత్తగా వినాలి. అతడు హారాను నుండి బెర్షెబా పిల్లల హారాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే అక్కడ రాస్తాడు. ఆదికాండం 28వ అధ్యాయం ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. పిల్లల చూడండి, దైవగ్రంథం 10వ వచనం చదువుతున్నానండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు అని రాయబడి ఉంది. బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడట. హారాను వైపు అంటే హారాను వైపు బయలుదేరి వెళుతున్న పిల్లల యాకోబు మనకు కనపడ. ఎందుకు బయలుదేరాడు? అన్న చంపుతాడేమోనని భయపడిన వాడై. ఇక్కడ ఎవరి భయం అంటే అన్న భయం. ప్రభునందు ప్రియమైన దేవుడు, చాలామంది అన్నలకు భయపడుతున్నారండి. లోకాన్ని ఆవరించి లోకాన్ని పిల్లర అనుభవిస్తూ లోకపు కోరికలను నెరవేర్చుకుంటూ లోకపు మనుగడలో ఉంటున్న వారు మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు మనం భయపడకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ యాకోబు మోసగాడు గనుక మోసం చేసిన యాకోబు, జ్యేష్ఠత్వాన్నిగా చేసిన యాకోబు పిల్లరా, ప్రతి విధమైన అన్నను మోసం చేసి తండ్రి ఆశీర్వాదాలను దొంగిలించిన యాకోబు అన్న చంపుతాడేమోనని ప్రాణభీతితో బయలుదేరి ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. బెర్షెబా నుండి హారాను వైపు పద్దనరాముకు బయలుదేరిన. పద్దనరాముకు బయలుదేరినప్పుడు అతని ప్రయాణంలో ప్రొద్దుగు కిందట చీకటి పడింది. ఆ చీకటి సమయంలో అతడు ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు. పిడర అక్కడున్న రాళ్లలో ఒక రాత్రిని తలగడగా చేసుకున్నాడు. తలగడగా చేసుకుని నిద్రపోతా ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబును కల ద్వారా దర్శించాడు. కారణం వాక్యం కనబడతా ఉంది. దేవుడు యాసావును త్రోసివేసి యాకోబును ఏర్పాటు చేసుకున్నాడట. కారణం పిడర దేవుడు తల్లి గర్భములో ఉండగానే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇది దేవుని వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం నీ ఇంటిలో నెరవేర్చబడాలి, నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి. నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడో మొట్టమొదట నీవు గ్రహించాలి, తెలుసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. బేతేలు పిడర అతడు ఉదయాన్నే లేచి ఏ రాత్రిని తలగడగా చేసుకున్నాడో ఆ రాత్రిని ఆ స్థలంలో నిలిపి అతడు అంటున్నాడు, ఇది నిజముగా ఇది బేతేలు దేవుని మందిరం అంటున్నాడు. ఇక్కడ దేవుడున్నాడు, పరలోకపు గవిని అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, బేతేలు అనగా దేవుని మందిరం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, రక్షణ పొందిన నీ జీవితంలో, నింద దొర్లించబడిన నీ బ్రతుకులో నీకుండవలసింది సంఘ అనుభవము లేక మందిర అనుభవం ఉండాలి. పరిశుద్ధుల సహవాసం ఉండాలి. నీ సహవాసం ఎక్కడుండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అంటే ఆయన మందిర ఆవరణములో నాటబడిన వారిమిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసండి, 23వ దావీదు కీర్తన మనం చూస్తే 6వ వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తా. దేవుని మందిరంలో నివాసం చేయడానికి అతడు ఇష్టపడినట్లుగా వాక్యం కనబడతా ఉంది. కారణం ఏంటంటే 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా, యెహోవా మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె నేనున్నాను అంటున్నాడు. మీరేమై ఉన్నారో నాకు తెలీదు, కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టులాగా ఉన్నానని అతడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఉన్నవారు పచ్చగా ఉంటారు. ప్రియులరా, మీ అందరికి బాగా తెలుసు, మనందరికీ బాగా తెలుసు. అదేమిటి అంటే పిల్లర, నీరు లేని తోట ఎండిపోతుంది. అలాగుననే ప్రార్థనా జీవితం లేని ఒక ఆత్మీయ స్థితి ఎండిపోతుంది, వాడిపోతుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి నీవు నేను గమనించాలి, మందిరములో
వాక్యం ఉంటుంది, మందిరంలో ప్రార్థన ఉంటుంది, మందిరంలో సహవాసం ఉంటుంది, మందిరంలో పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికలు ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే మనము ప్రియులరా మరలా పురికొల్పబడతామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మూడవ ప్రియులరా మరొకటి మనం చూస్తే కీర్తన గ్రంథం 84వ కీర్తన 2వ వచనంలో ఆసాపు కీర్తనలో ఆసాపు కుమారులు రాస్తుంటారు కదా, నీ మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది. మందిరావరణమును చూడడానికి ఆశపడుతున్న వ్యక్తులుగా కనబడాలి. దేవుని స్తోత్రం. మందిరావరణమును చూడాలని ఆశపడాలి. ప్రియులరా, కరోనా వైరస్ ఈరోజు ప్రజల్ని ఇంటి నుండి బయటికి రాకుండా మరి ఎన్నో హెచ్చరికలతో, ఎన్నో సందేశాలతో, పాటలతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా గంభీరమైనవి. అయినప్పటికీ నేను గుర్తించవలసిన విషయం ఏంటంటే, నీ మందిరావరణమును చూడవలెనని అంటున్నాడు. మందిరావరణము అంటే నీ కొరకు దేవుని చేత నియమించబడిన దేవుని సేవకులు ప్రాముఖ్యంగా నీ ఎదుట నీ కొరకు విజ్ఞాపన చేసే కర్తలుగా కనబడతా ఉన్నారు. నీ క్షేమము కొరకు ప్రార్థన చేసేవారుగా కనబడుతున్నారు. నీ భక్తి జీవితాన్ని వెలిగించడానికి, నీ ఆత్మీయత కాపాడబడడానికి నిత్యము నీ దేవుని సన్నిధిలో నీ కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా కనబడతా ఉన్నారు. ఒక మహా వ్యక్తి పాడాడు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దైవము, బ్రతుకు బడిలో ఉన్నది చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు, గుడి గోడలలో లేడు దేవుడు, బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దైవము, బ్రతుకు బడిలో ఉన్నది చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గుర్తించాలి, మన హృదయములో దేవుని ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుని భయము కలిగిన వారిమిగా, భక్తి కలిగిన వారిమిగా, ప్రభు కొరకు జీవించుచున్న వారిమిగా ఉండాలి. బేతేలు అనే మాటకు అర్థం దేవుని మందిరము. దేవుని మందిరము, దేవుని మందిరము. ప్రియులారా, దేవుని మందిరాన్ని చూడవలనని ఆశపడిన భక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన కొరహు కుమారులు రచించిన కీర్తనగా చరిత్రాధారాలు మనకు లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. అలాగుననే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, నా మందిరము, నా ప్రార్థనా మందిరములో ఉన్నవారిని ఆనందింప చేస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. మందిరములో ఉన్నవారికి ఆనందము కలుగుతుంది. ఆనందముతో దేవుడు నింపేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు పిడరా, బేతేలు అనుభవం మనకేం తెలియజేస్తుందంటే, ఒకటి సమస్యలలో కూడా నిన్ను పచ్చగా ఉంచుతుంది. రెండవది మనం చూస్తే పిడరా ఏం చేస్తుంది అంటే ఆనందముతో నింపుతుంది, అభిషేకం ఇస్తుంది. ఆ అభిషేక ఆనందము నిన్ను ఎంతవరకు నడిపిస్తుంది అంటే, దేవుని ఆత్మ ప్రతి విధమైన వాటిని అధిరోహించడానికి కావలసిన శక్తిని, బలాన్ని, వాక్య ప్రత్యక్షతను నీ ముందు నీతో ఉండి నడిపిస్తుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, 4వ అనుభవం. ఒకటి పిడరా ఐగుప్తు అనుభవం, రెండోది గిల్గాల్ అనుభవము, మూడోది బేతేల్ అనుభవం, 4వది మనం చూస్తూ ఉన్నాం కదా ఎరికో అనుభవము. ఎరికో మనందరికి బాగా తెలుసు. ఎరికో అనుభవాన్ని మనం చూస్తే, ఎరికో పట్టణం శపించబడినదిగా వాక్యం మనకు కనబడుతుంది. ఎరికో పట్టణం, శపించబడిన పట్టణాన్ని గురించి దేవుడు యెహోషువతో మాట్లాడిన సంఘటనలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ఎరికో పట్టణాన్ని నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదని దేవుడు చెప్పాడు.
యెరికో పట్టణం మీద యుద్ధం చేయకుండానే యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ ద్వారా దేవుడు పిల్లరా ఏమని చేశాడయ్యా అంటే స్వాధీనపరిచినట్లుగా వాక్యం మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే యెరికో శపించబడింది. ఈ శపించబడిన పట్టణంలోకి దేవుడు ఎవరిని పొమ్మంటున్నాడు అంటే వాక్యాన్ని మనం చూస్తే ఏలియాను వెళ్ళమంటున్నాడు. ఏలియా బేతేలుని విడిచి యెరికోకు వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. యెరికో ఇప్పుడు ఏమైందయ్యా అంటే పరిమళ వాసనగా మార్చబడింది. ప్రియులారా, యెరికో పరిమళ వాసనగా మార్చబడింది. అంటే గమనించండి, పట్టణం రమ్యమైనదే కానీ నీళ్ళు ఎలాంటివి అంటే నీళ్ళు చేదైనవి, లేక నీళ్లు జబ్బును కలుగజేసేవి, మరణాన్ని చవిచూయించేవి. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే యెరికో నీళ్లు లేక యెరికో పట్టణము పరిమళముగా మార్చబడింది. పరిమళం అంటే సువాసనకరమైన స్థితి, సువాసనకరమైన స్థితి. ప్రభు అయిన దేవాతి దేవుడు తన మరణము ద్వారా, తన పునరుద్ధానము ద్వారా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటయ్యా అంటే పరిమళింపజేసిన సంఘటన. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు కదా, చూడండి ఆ మాటను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని వ్రాయబడి ఉంది. దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడుతుంది. అంతేకాదు ప్రియులారా, 5వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు కదా, 2వ వచనంలో రాస్తాడు కదా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే క్రీస్తు మరణ పునరుద్ధానము మనలను పరిమళింపజేసినట్లుగా వాక్యం మనకు కనబడతా ఉంది. మనం పాపములో ఉన్నవారిమిగా ఉండగా క్రీస్తు మనలను చెడ్డ వాసన రాకుండా పరిమళ వాసనగా మార్చింది. అలాగుననే యెరికో పట్టణం శపించబడింది. శపించబడిన పట్టణం సువాసనకరమైందిగా మార్చబడింది. యెరికో అనగా పరిమళ వాసన అనే అర్థాన్ని ప్రియులరా మనకు కనపరుస్తూ ఉంది. ప్రియులరా గమనించండి, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే చాలా విషయాలు మనకు కనబడతాయి. ప్రియులరా, ఇక్కడ 5వ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ 5వ అనుభవం ఏంటయ్యా అంటే యోర్దాను. 5వ అనుభవం యోర్దాను. ప్రియులరా, యోర్దాను చూడండి, 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చూద్దామండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, 6వ వచనం, అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను. గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి అని రాయబడి ఉంది. 8వ వచనం మనం చూస్తే 11వ వచనం చూడండి ప్రియులరా. 11వ వచనాన్ని ఒకసారి మనం వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను మనకి ఏం తెలియజేస్తా ఉందంటే, యోర్దాను అనే మాటకు అర్థం జారుడు లేక మరణము అని అర్థం. మరణములో నుండి యోర్దాను ఇశ్రాయేలీయులు దాటున్నప్పుడు దేవుడు వారికి సాక్షార్థమైన గిల్గాల్ అనుభవాన్ని ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు యోర్దాను దాటాలి అంటే యోర్దాను నీళ్లు ఆపబడాలి. యోర్దాను నీళ్లు ఆపబడాలి అంటే
చాలా జాగ్రత్తగా విందాం. యోర్దాను నీళ్లు ఆపబడాలి అంటే యాజకులు మందసమును తమ మీద ఎత్తుకొని ఆ యోర్దాను నీళ్లు వారి పాదాలు తడిచే వరకు నిలిచి ఉండాలి ప్రియులరా. అప్పుడు యోర్దాను నీళ్లు ఆపబడతాయి. ఆపబడిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళగలుగుతారు. యోర్దాను మరణానికి గుర్తుగా కనబడతా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా సచ్చిన మనలను బ్రతికించడానికి దేవుడు మనతో కూడా ఉండి మరణములో నుండి జీవములోనికి దాటించడానికి ఆయన మనలను ఈ అనుభవానికి నడిపిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఏలియా పరమునకు వెళ్ళక మునుపు అతడు యోర్దానును దాటినట్లుగా యోర్దాను నదిలో ఆరిన నేలలో నడిచినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడుతుంది. ఎలాంటి అపాయకరమైన పరిస్థితులైనా దేవుడు వాటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి సమర్థుడిగా కనబడుతున్నాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి నీవు నేను గుర్తించాలి, విశ్వాస జీవితం ఏ విధంగా, విశ్వాసపు నడక ఏ విధంగా మన మనుగడను చూపిస్తూ ఉంది అంటే, మొట్టమొదట పిల్లల ఐగుప్తు పరిస్థితులు, ఐగుప్తు నుండి విడుదల పొందాలి. ఐగుప్తి లోకానికి సూచన, లోకములో నుండి విడుదల పొందాలి. రెండవది మనం చూస్తూ ఉన్నాం కదా, రెండవది బేతేలు. రక్షించబడిన వ్యక్తి బేతేలు అనుభవంలోకి రావాలి. బేతేలు దేవుని మందిర సహవాసపు అనుభవాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే ఎరికో అనగా శాపగ్రస్తమైన దాన్ని ఆయన సువాసనకరమైందిగా మార్చినట్లుగా నీ నా బ్రతుకులను సువాసనకరంగా చేసాడని మనవి చేస్తున్నాను. మనం సువాసనకరంగా మార్చబడడానికి దేవుడే బలిగా అర్పణగా అర్పించబడ్డాడని అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేశాడు. నాలుగవదిగా మనం చూస్తే యోర్దాను అనుభవం. యోర్దాను అవతలకు వెళ్ళి యోర్దాను దాటిన తర్వాత మాత్రమే, మరణాన్ని దాటిన తర్వాత మాత్రమే, పాపమును విడిచిపెట్టిన తర్వాత మాత్రమే జీవములోనికి మనం ప్రవేశిస్తామని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క సమయంలో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీవు నేను గుర్తించి దేవుని మాటలో శ్రద్ధగా ఆలకించి యేసు ప్రభువారు మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు, పాత నిబంధన గ్రంథంలో మరి కొత్త నిబంధనకు పాత నిబంధన ఛాయగా ఉన్నట్లుగా ప్రియులరా అలాగుననే మనలను పరిమళింపజేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మన ఎదుట మన కొరకు గొప్ప త్యాగాన్ని కనుపరిచి దేవుడే మానవుడిగా అవతరించి గొప్ప కార్యాలు చేయడానికి మాదిరికరమైన సంఘటనలను మన ముందు ఉంచాడని ప్రభు పేరిట మనవి చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన ఈ సందేశం మన హృదయాలలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక అని ప్రకటిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నిన్ను నెడుతున్నప్పటికీ, ఆధ్యాత్మిక స్థితిని కూలదోస్తున్నప్పటికీ, అపవాది చొరవ చేసుకొని సహవాసానికి దూరమైన స్థితిలో నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పరిమళత్వాన్ని పిడరా ఏ విధముగా మరి అపవాది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, కానీ గుర్తుంచుకో, దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. పరిస్థితుల వలన ఎవరు కూడా మీ విశ్వాసాన్ని కోల్పోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సేవకులు లేరని, సంఘము లేదని, ఆరాధన లేదని నిరాశపడుతున్నారేమో, నిరాశపడద్దు, ధైర్యంగా ఉండండి. తగిన సమయం దేవుడు నీకు ఇస్తాడు. ఆ దినము దేవుడు ఇంతకంటే గొప్ప కార్యాలు ఆయన నీ కొరకు చేస్తాడు. శ్రమలలో నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. సురక్షితంగా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నీ మాదిరి నీ కుటుంబానికి చూయిస్తూ నీ కుటుంబాన్ని ప్రభువునొద్దకు నడిపించే వ్యక్తివిగా నీవు నేను ఉండాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. నాయన లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ప్రాముఖ్యంగా ప్రభువా, చాలా ఓపికగా ఓర్మి కలిగి ఉన్నారు. బిడ్డలను యేసు నామములో దీవిస్తున్నాం. అలాగుననే వెత్తబడిన వాక్యం మా హృదయాల్లో మీరు స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయండి. నీరు గట్టండి ప్రభువా. అయా, నీరు గట్టిన తోట వలె, నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె మేము ఉండడానికి మీ ఆత్మ సహాయమును మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.
పరలోకపు తండ్రి వందనాలు. అలాగుననే వారి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయా. కరోనా వైరస్ అనే ఈ యొక్క మహమ్మారి ప్రభువా అయా, కనబడని శత్రువు నుండి మీ ప్రజలను మీరు కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. రాజ్యాలను అయా, రాజ్యాధినేతలను, పట్టణాలను, గ్రామాలను ప్రభువా అయా, ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడి మీ అపారమైన కృపలో నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగుననే ప్రభువా పరిచర్యలను ప్రేమిస్తూ నాయన సేవకులను పట్టించుకొని ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని యేసునామములో దీవిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించబడును గాక. అలాగునని ప్రభువా గర్భిణీ స్త్రీలను దర్శించండి, సుఖమైన ప్రసవం తల్లి బిడ్డల క్షేమం దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న ప్రతి గర్భము తెరవండి, సంతానమును మీరు అనుగ్రహించండి. నేను విభిన్నమైన వ్యాధుల చేత పీడించబడుచున్న వారిని మీ శిలువ రక్తము ద్వారా మీరు ముట్టి స్వస్థత పరిచి బాగు చేయండి నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేని మీ బిడ్డను మీ శిలువ రక్తము ద్వారా యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం. కోర్టు సమస్యలలో ఉన్న వారిని విడిపించండి నాయన. అనేకమైన అసమాధానములో, కుటుంబాలలో అసమాధానములో ఉంటున్న వారిని అయ్యా మీరు సమాధానకరమైన వారిగా, మీరు మధ్యవర్తిగా ఉండి సమాధానపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగుననే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారిని, కృంగిపోతున్న వారిని, ప్రతి విధమైన పరిస్థితుల నుండి మీరు విడిపించి కృపలతో నింపమని, ఈరోజు వివాహాదినం జరుపుకుంటున్న వారిని దీవించండి, దీర్ఘాయుష్యమంతులుగా తీర్చిదిద్ది అనేక సంవత్సరాలు ఘనంగా మీ యొక్క వారి యొక్క వివాహ దినం జరుపుకుంటూ మీ నామాన్ని ఘనపరచునట్లు కృపదాయి చేయండి. అలాగుననే పుట్టుక దినం జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా, వారు తమ జీవితంలో పుట్టుక దినం ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. అయా, దీర్ఘాయుష్యమంతులుగా మీరు దీవించండి. ఎందుకంటే సంవత్సరమును మీ దయా కిరీటమును ధరింపజేసి జాడల సారము వెదజల ఇది జయు దేవుడు నాయన. కాబట్టి ప్రభువా వారిని నిండారులుగా దీవించండి, మీ దీవెనలతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి వందనాలు, స్తోత్రాలు నాయన. అత్యధికంగా వారి పుట్టుక దినం జరుపుకుంటూ మీ నామాన్ని ఘనపరచునట్లు కృపదయ చేయండి. ఈ లైవ్ ద్వారా వారి వారి గృహాలలో, వారి వారి పనులలో నాయన, వారి వారు స్థలాలలో ఉండి మాటలు వింటున్న ప్రతి బిడ్డను నిండారులుగా దీవిస్తూ సర్వలోక పరిశుద్ధులకు మీ దీవెన ఆశీర్వాదాలను ప్రకటిస్తూ యేసు ప్రభువా మీ నామమును బట్టి మీ దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి, ఈ లైవ్ ద్వారా ఇంతవరకు ప్రభు మాటలు విన్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబాలకును, విత్తబడిన వాక్యమునకును ఆయన సన్నిధి సదా తోడై దీవెనకరముగా నడిపించి ప్రతి విధమైన మరి కరోనా వైరస్ అనే మహమ్మారి కనబడని శత్రువు బలాన్ని అణిచివేసి పరిపూర్ణమైన స్వస్థతతో తన ప్రజలైన వారిని కాపాడి స్వస్థతపరిచి బాగు చేసి మహిమోన్నతమైన అలంకరణతో ఆశీర్వాదకరముగా నడిపించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.